భగ్గుమన్న పశ్చిమాసియా. దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఊచుకుపోయిన ఇజ్రాయెల్ ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హెజబుల్లా దాడిలో పాల్గొన్న 100 విమానాలు, 320 రాకెట్లు, డ్రోన్ల ప్రయోగం, నౌకాదళ అధికారి మృతి, 2 గాయాలు, 3 హెజ్బుల్లా ఫైటర్ల మృతి. ఇజ్రాయెల్కు పలు విమాన సర్వీసుల రద్దు, బెన్ గురియన్ విమానాశ్రయం మూసివేత. అదనపు బలగాలు మోహరిస్తున్న అమెరికా క్షణక్షణం భయం. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య భీకర దాడులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా ప్రతిగా హిజ్బుల్లా వందల రాకెట్ల, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైన యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాక్తో పాటు మిలిటెడ్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. ఒకవైపు గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్టు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడులు చోటు చేసుకోవడం కన్నా కొన్ని నెలలుగా స్వల్ప స్థాయి కావింపులకే పరిమితమైన హిజ్బుల్లా దాడులు భారీగా పెరగడం జరిగింది.